హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశం కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికలపై నియోజకవర్గ నేతలకు గులాబీ దళపతి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వరంగల్ లోక్సభ అభ్యర్థిని సమావేశంలో ఎంపిక చేయనున్నారు. ఇక సమావేశానికి ఎంపీ పసునూరి దయాకర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, గండ్ర రమణారెడ్డి, నన్నపనేని నరేందర్ దంపతులు హాజరయ్యారు. మరోవైపు కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ను ఎర్రబెల్లి బసవరాజు సారయ్య తీసుకొచ్చారు. ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశం కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికలపై నియోజకవర్గ నేతలకు గులాబీ దళపతి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వరంగల్ లోక్సభ అభ్యర్థిని సమావేశంలో ఎంపిక చేయనున్నారు. ఇక సమావేశానికి ఎంపీ పసునూరి దయాకర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, గండ్ర రమణారెడ్డి, నన్నపనేని నరేందర్ దంపతులు హాజరయ్యారు. మరోవైపు కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ను ఎర్రబల్లి బసవరాజు సారయ్య తీసుకొచ్చారు. ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ ఖరారయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అప్డేట్స్ అందిస్తారు. రామ్, చెప్పండి, గులాబీ దళపతి బుజ్జగింపులకు మరి ఆరూరి తలొగ్గుతారా? ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏంటి అప్డేట్స్? కేసీఆర్ నివాసంలో కొద్దిసేపటి క్రితం వరంగల్ పార్లమెంట్ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు పసునూరు దయాకర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరితో పాటు ఎర్రబెల్లి దయాకర్, బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, గంటా వెంకటరమణారెడ్డి, చెల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ మసంచారి తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా వరంగల్ హన్మకొండ వేదిక నుంచి హైదరాబాద్ వరకు ఒక హైడ్రామా నడుపుతుందని చెప్పనుకోవాలి. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతున్నట్టు గత 2 రోజులుగా వస్తున్న వార్తలు. నిన్న అతను అమిత్ షాను కూడా కలిశారని చెప్పి పెద్ద ప్రచారం వచ్చింది. ఈ రోజు ఉదయం కూడా హన్మకొండలోని నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు ప్రకటిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం చేసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇద్దరు కూడా దయాకర్, బసవ సారయ్య, కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ నివాసానికి వెళ్ళి అతన్ని బీజేపీలోకి వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినారు. దాన్ని అతన్ని కేసీఆర్ వద్దకు తీసుకొచ్చారు. అయితే ఆరూరి రమేష్ మీడియాతో మాట్లాడుతూ మాత్రం తాను ఎట్టి పట్టులో కూడా నేను బీజేపీలోకి వెళ్ళడం లేదు, బీఆర్ఎస్ లో నేను కొనసాగుతున్నాను, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేనే కేసీఆర్ అధినేత కేసీఆర్ కలిసేందుకు వచ్చారని చెప్పి కేసీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కు టికెట్ ఇస్తారా, లేదు అతని మార్చి ఆరూరి రమేష్ పేరు తెరపై తీసుకొస్తారా? మరోవైపు అదే ప్రస్తుత శేషంకర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య ఆమె పేరు కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఈ రోజు అధికారికంగా అభ్యర్థులు ప్రకటిస్తారా, లేదు ప్రాథమికంగా చర్చలు జరిపి చూడాలి. ఓకేరా, మరి ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఎవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది? ఆల్రెడీ సమావేశం ప్రారంభమైంది. మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు ఎర్రబెల్లి దయాకర్, బసవరాజు సారయ్య, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తెలంగాణ శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని, చెల్ల ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం కాబట్టి అభ్యర్థి ఎవరైనా ప్రస్తుతం ఉన్న పసునూరి దయాకర్ ని మళ్ళీ తిరిగి అభ్యర్థిని ప్రకటిస్తారా, లేదు ఆరూరి రమేష్ తో పాటు కడియం శ్రీహరి కూతురు కావ్య పేరు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో వీటిని తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. థ్యాంక్ యూ రామ్.